గారి సినిమా దేవర తెలుగునాట ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనం చూసాము. అయితే ఇటీవల కాలంలో అది జపాన్లో కూడా రిలీజ్ అయింది. అయితే మరి అక్కడ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది? ఎన్టీఆర్ గారికి అయితే అక్కడ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎలా ఉన్నారో మనకు అందరికి తెలిసింది, ఎందుకంటే RRR టైంలో మనం చూసాము. సో ఇప్పుడు మరి దేవర గురించి ఎక్కడ కూడా ఏం వినిపించట్లేదు న్యూస్. మరి ఇంతకీ ఆ సినిమా అక్కడ హిట్ అయిందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. దేవర ఇక్కడ తెలుగునాటనైతే మంచి భారీ కలెక్షన్స్ అయితే సంపాదించి పెట్టింది. ఇటీవల మొన్న మనం చూసుకున్నట్టయితే జపాన్లో రిలీజ్ అయింది దేవర. మరి ఇప్పుడు అక్కడ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఏంటి సార్ అసలు? దేవర మార్చి 28వ తేదీన జపాన్లో రిలీజ్ అయింది. తెలుగు వర్షనే, కాకపోతే జపనీస్ సబ్ టైటిల్స్. సో అక్కడ వాళ్ళు కూడా అందరూ కూడా జపాన్లో వాళ్ళందరూ కూడా అలా ఒరిజినల్ సినిమా చూడటానికి ఇష్టపడతారంట. కాకపోతే అర్థం కావడానికి, డైలాగ్స్ అర్థం కావడానికి వాళ్ళకి సబ్ టైటిల్స్ కావాలి వాళ్ళ భాషలో. అలా అక్కడ అన్ని సినిమాలు కూడా అదేవిధంగా రిలీజ్ అవుతాయి. ఆ సబ్ టైటిల్స్ కోసమే కొంచెం గ్యాప్తో అక్కడ రిలీజ్ అవుతాయి. ఏవైతే డిమాండ్ ఉంటుందో జపాన్లో, జపాన్ ప్రేక్షకులు ఇక్కడి సినిమాలు ఏవైతే వాటి ఎదురు చూస్తుంటారో క్యూరియాసిటీతో, అలాంటి సినిమాలు మాత్రమే అక్కడ రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సినిమా, ప్రతి తెలుగు సినిమా లేదా ప్రతి తమిళ సినిమాలు, ప్రతి హిందీ సినిమా అక్కడేం రిలీజ్ కావు. ఇక్కడ ఏదైతే పెద్ద విజయం సాధించాయో అక్కడ జపనీస్ ప్రేక్షకులు ఏ సినిమా చూడాలని చెప్పేసి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారో ట్రెండ్స్ ద్వారా తెలిసిపోతుంటుంది, సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా. అలాంటి సినిమాలు మాత్రమే డిమాండ్ ఉన్నాయి అనుకున్న వాడే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా తలనొప్పి వ్యవహారం. మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేయాలి దాన్ని, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవర సినిమాకి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ ఇద్దరు కూడా వెళ్ళారు. ఎన్టీఆర్తో పాటు ఆయన మిసెస్ కూడా వెళ్ళింది, లక్ష్మీ ప్రణతి. సో మొత్తాన్ని వీళ్ళందరూ కూడా అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్ కానివ్వండి, ఇంటర్వ్యూలు కానివ్వండి, ఇవన్నీ చేయడానికి ఈ ప్రమోషన్ కోసమే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయల పైనే అయిందంట ఖర్చు. మరి చాలా ఆశావహ భావంతో రిలీజ్ చేశారు. ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే దేవర గురించి అక్కడ చాలామంది వెయిట్ చేశారనే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్కి RRR తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ వచ్చింది. ఈయనకే కాదు, రామ్ చరణ్కి కూడా. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఇప్పుడు బాగా ఫెమిలియర్ వాళ్ళ పేర్లు. తెలుగు కొంతమంది జపనీస్ ఆడియన్స్ అక్కడ వాళ్ళు తెలుగు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. సో ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అయితే తెలుగులో మాట్లాడింది. తెలుగులో ఆయనతోటి క్యూట్గా తెలుగు నేర్చుకుంటుంది. కాపీ రైటింగ్ బుక్ ఇచ్చింది, నేను నేర్చుకుంటున్నాను తెలుగు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్కి. సో ఇలాంటి క్రేజీ వాళ్ళు సంపాదించుకున్నారు RRR తోటి. ఇప్పటి వరకు కూడా ఇండియన్ సినిమాల పరంగా చూసుకుంటే RRR అక్కడ టాప్ గ్రాసర్ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు దేవర ఎలా ఉంది? 5 రోజులు 6 రోజులు అయిపోయింది. ఎందుకంటే మార్చి 28. సో పోయిన నెలలో 4 రోజులు, ఈ నెల 2 రోజులు. కానీ మనకు అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే 5 రోజులకు సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చింది జపాన్లో. అది చూస్తే అంటే ఇక్కడ మరి దేవర అనేది ఇండియాలో వరల్డ్ వైడ్గా 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి దానికి ఖర్చు పెట్టడం, నేను ఇందాకే చెప్పినట్టు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రమోషన్కి కానివ్వండి, ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఖర్చు పెట్టినవి కానివ్వండి, అన్నీ చూసుకుంటే ఆ మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇది మనకు తెలుసు, పార్ట్ 1గా ఈ సినిమా రిలీజ్ అయింది. సో మొదటి రోజు చూసుకుంటే 200 స్క్రీన్ల పైనే రిలీజ్ అయిందంట జపాన్లో. అందులో ఫస్ట్ డే వచ్చేటప్పటికి జపాన్లో అక్కడ ఎన్ అంటారు కరెన్సీని. అక్కడ చూసుకుంటే 8.5 మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది. ఇది మన కరెన్సీలో 4.5 crores అంట. మొదటి రోజు వసూలైన మొత్తం ఇది 4.5 crores. బాహుబలి 2 వచ్చేటప్పటికి 8 మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది. ఇది 8.5 ఇప్పుడు దేవర. అంటే బాహుబలి 2 కంటే కూడా ఎక్కువే కలెక్ట్ చేసింది మొదటి రోజు. సల్మాన్ ఖాన్ టైగర్ 3 అది 7 మిలియన్ ఎన్ కలెక్ట్ చేసిందంట మొదటి రోజు. సో 2 సినిమాలతో పోలిస్తే దేవర బెటర్గా ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ వేరే RRR వచ్చేటప్పటికి అది ఏకంగా 18 మిలియన్ ఎన్. 18. ఇది ఇప్పుడు 8.5 మిలియన్. అంటే RRRతో పోల్చుకుంటే సగం కంటే
తక్కువ ఉందని చెప్పేసి వస్తూ ఉంది. అయితే ఇది ఇందులో RRRకి ఎందుకంటే రాజమౌళి ఉన్నాడు, మల్టీ స్టార్ కాబట్టి ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకొని అంతగా వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక వీకెండ్కి వచ్చేటప్పటికి అంటే 30వ తేదీ మార్చి ఫస్ట్ 3 days ఏదైతుందో వీకెండ్ అనుకుంటామో 28, 29, 30 ఇవి వచ్చేటప్పటికి 9.6 crores అంటే ఇండియన్ కరెన్సీలో. మొదటి రోజు 4.5 crores వస్తే 3 రోజులు కలిపి 9.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే వాళ్ళ కరెన్సీలో చూసుకుంటే 18.25 మిలియన్ yen కలెక్ట్ చేసిందని చెప్పేసి మన ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం. సలార్ కంటే జవాన్ సినిమా కంటే ఇది ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు. అంటే సలార్ కూడా 18.25 మిలియన్ yen కలెక్ట్ చేసిందంట. అంటే ఈక్వల్ అయింది సలార్తో పోలిస్తే. కానీ జవాన్ వచ్చేటప్పటికి ఇంకా తక్కువ, అది 16.5 మిలియన్ అంట ఫస్ట్ వీకెండ్. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే RRR ఎక్కడో ఉంది, అది ఫస్ట్ వీకెండ్ 45 మిలియన్ yen. సో ఆ రేంజ్ ఇది RRR అనేది. సో అంటే ఇప్పుడు దేవర్ అనేది పర్వాలేదు అన్నట్టుగానే ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు 5 daysకి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 24.7 మిలియన్ yen కలెక్ట్ చేసింది దేవర. సో 5 రోజులకి అయ్యేటప్పటికి, అంటే 5 రోజులు అంటే మనకి ఏప్రిల్ 1 వరకు మన దగ్గర రిపోర్ట్ ఉంది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇది 13 కోట్లు అని చెప్తున్నారు. సో అట్లా అంటే 5వ రోజు ఏప్రిల్ 1 అనేది వర్కింగ్ డే, అంటే సోమవారం 3.2 మిలియన్ yen వచ్చింది అంటే ఆ రోజు. సో ఇట్లా దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్కి అక్కడ మంచి ఆదరణ ఉంది. ఇవన్నీ వర్కింగ్ డేలో కూడా బాగానే వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మొదటి 5 రోజుల్లో 13 కోట్ల రూపాయలు రావటం అనేది చిన్న విషయం కాదు. అంటే యుఎస్లో మనకు వచ్చే కలెక్షన్ ఎట్లా ఉందో ఆ రేంజ్లో ఇక్కడ ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. వెరాజ్ ఇంకా అమెరికాలో కూడా ఇంత రాలేదనుకుంటా దానికి ఈ కలెక్షన్. సో ఆ రకంగా చూసుకుంటే జపనీయులు దేవరని బాగానే ఆదరిస్తున్నారు అని మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే RRR అనేది దాని కాన్వాస్ వేరే, అసలు దాన్ని దీనితో పోల్చడానికి లేదు. రాజమౌళికి ఉన్నటువంటి ఆ క్రేజ్ అమేయమైందని చెప్పాలి. సో అందు గురించి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాహుబలి 2 చూశారు కాబట్టి దాంతో వచ్చిన క్రేజ్ తోటి ఆ RRR అనేది ఆ విధంగా ఆ రేంజ్లో సంపాదించి పెట్టింది కలెక్షన్ని. సో ఇక్కడ చూసుకుంటే సో ఇది పర్వాలేదు, నాట్ బ్యాడ్ అన్నట్టుగానే కలెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి మన తెలుగు హీరోలు, సౌతే కాకుండా పక్కన పెడితే మన తెలుగు హీరోలకి ప్రభాస్ కానివ్వండి, ఇప్పుడు రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళ సినిమాలకి అక్కడ అంటే ఎదురు చూస్తున్నారు, మంచి ఆదరణ లభిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే మనం కల్కి మాత్రం ఆశించిన రీతిలో అక్కడ ఆడలేదు. వాళ్ళకి ఎందుకనో ఈ సైన్స్ ఫిక్షన్ అనేది, అంటే మహాభారతంతో లింక్ చేసి చెప్పడంలో మనకి ఫెమిలియర్ అయినట్టు మహాభారత బదులు అశ్వత్థామ గురించి వాళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి అది వాళ్ళు కనెక్ట్ కాలేదని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయి. అందుకని అక్కడ అది డిజాస్టర్ రన్ అని చెప్పారు కల్కి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఇది పర్వాలేదు. ఇప్పుడు మేబీ ఇది హిట్ రేంజ్గానే ప్రస్తుతానికి చూస్తే ఆ కలెక్షన్స్ హిట్ రేంజ్ కలెక్షన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకెంత ఇది కలెక్ట్ చేయబోతుంది ఏంటి అనేది మరి వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.